హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద 100 డేస్ మోటివేషనల్ సిరీస్ డే 2. ఈరోజు మనం అడాప్ట్ చేసుకునే క్వాలిటీ కరేజ్, ధైర్యం. అసలు ఈ ధైర్యం మనకు ఎందుకు కావాలి? భయం. ఫ్యామిలీ అంటే భయం, రెస్పాన్సిబిలిటీస్ అంటే భయం, నీ ప్యాషన్ని నువ్వు ఎంచుకోవాలంటే భయం. ఇలాంటి ఫియర్స్ నీలో, నాలో, మనందరిలో ఉంటాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్తాను. మౌంట్ క్లైంబర్ ఉండేవాడు, అంటే శిఖరాలు ఎక్కుతూ ఉంటారు కదా, అతనికి తన కెరీర్ స్టార్టింగ్ నుండి ఒక ప్యాషన్ ఉంది. ఎలా అయినా సరే ఎవరెస్ట్ పర్వతాన్ని నేను ఎక్కాలి అని. 1995 అతను ట్రై చేశాడు, ఫెయిల్ అయ్యాడు. 1996 మళ్ళీ ట్రై చేశాడు, ఈసారి కూడా ఫెయిల్ అయ్యాడు. ఇలా ఒక ఫ్లోలో తన కెరీర్ సాగుతున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్. తీరా చూస్తే ఒక బెడ్ పైన తన కాలుని పోగొట్టుకొని ఉన్నాడు. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరు ఇంకా తన క్లైంబింగ్ కెరీర్ ఇంకా ఎండ్ అయిపోయింది అంటున్నారు. బట్ కరేజ్ అతన్ని లేపింది. అతనిలో ఉన్న కరేజ్ నీ కోసం నువ్వు నిలబడాలి అని అతన్ని మోటివేట్ చేసింది. ఆ మోటివేషన్తోనే 1998 అతను తొలిసారిగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. హీఈస్ ద ఫస్ట్ డిజేబుల్డ్ మ్యాన్ హూ కాంక్వీర్ ద ఎవరెస్ట్. ఇట్ ఈస్ నాట్ ద డిజేబిలిటీ దట్ డిపెండ్స్, ఇట్ ఈస్ హౌ యూ డీల్ విత్ ద ఛాలెంజెస్ ద డిజేబిలిటీ ప్రజెంట్స్. ఒక డిజేబుల్ వ్యక్తి కష్టపడి కరేజ్తో తన ప్యాషన్ తను ఫుల్ఫిల్ చేస్తుంది. నీ ప్యాషన్ కోసం నువ్వు నీ ఫియర్ని ఓవర్కమ్ చేయలేవా? నీలో కరేజ్ ఉందా లేదా?